ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉన్నది మన కోసం. ప్రధాని హైదరాబాద్ పర్యటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారిందా? ఒకేసారి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ నివాసాలకు ప్రధాని వెళ్లి రాజకీయ వేడి పెంచేశారా? తెలంగాణలో కూడా ఏపీ తరహాలో కూటమి కట్టే ప్రయత్నం జరుగుతోందని సంకేతాలు ఇచ్చారా మోడీ? తెలంగాణలో బీజేపీ, టీడీపీ, జనసేన జోడీ అసలు ప్రాక్టికల్గా, టెక్నికల్గా, లాజికల్గా సాధ్యమేనా? సో ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసాలకు వెళ్ళారు. చాలాసేపు మాట్లాడారు. వీరి సమావేశం సాధారణంగా కనిపిస్తున్న రాజకీయ వర్గాల్లో మాత్రం హాట్ టాపిక్గా మారింది. తెలంగాణలో సరికొత్త రాజకీయ సమీకరణాలకు ప్రధాని నరేంద్ర మోడీ సంకేతాలు ఇచ్చారనే చర్చ కూడా మొదలైంది. సో తెలంగాణ ఎన్నికలు మరో 2.5 ఏళ్లలో జరగబోతున్నాయి. దీంతో ఏపీ తరహాలోనే తెలంగాణలో కూడా కూటమి కడతారా అనే చర్చ జరుగుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిపి ఏపీలో ఏ రకంగా అయితే కూటమిలో ఉన్నారో అదే రకమైన కూటమి తెలంగాణలో కూడా ఉంటుందా అంటూ వాడివేడిగా చర్చ సాగుతోంది. పవన్ కళ్యాణ్ ఇంటికి మోడీ వెళ్ళారంటే సర్జరీ జరిగింది కాబట్టి వెళ్ళారు, పరామర్శకి వెళ్ళారు అనుకోవచ్చు. కానీ అటు సీఎం చంద్రబాబు నివాసానికి కూడా మోడీ వెళ్ళారు. దీంతో సహజంగానే రాజకీయ ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఉమ్మడి ఏపీలో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేశాయి. తెలంగాణలో ఓట్లు చీలకుండా పొత్తులో భాగంగా సీట్లు పంచుకున్నాయి. సో రాష్ట్ర విభజన జరిగిన 2014లో చివరిసారిగా తెలంగాణలో కలిసి పోటీ చేశాయి. అయితే తర్వాత టీడీపీ తెలంగాణలో బలహీనపడింది. సో అంటే అక్కడ ఎప్పుడైతే కూటమి స్టార్ట్ చేశారో, లేదంటే పార్టీ మీద ఫోకస్ చేయడం వల్ల కొంచెం ఇక్కడ ఫోకస్ తగ్గించారు. సో ఆంధ్ర పార్టీ అన్న ముద్ర కూడా తెలంగాణలో టీడీపీ పైన ఉంది. సో పార్టీలోని కీలక నాయకులంతా చెరో పార్టీకి అంతా చెదిరిపోయారు. అయినా సరే లీడర్లు వెళ్ళిపోయినా క్యాడర్ పరంగా తెలంగాణలో ఇప్పటికీ టీడీపీ బలంగా ఉంది. హైదరాబాద్ సహా అనేక జిల్లాల్లో ఓటు బ్యాంక్ కూడా ఉంది టీడీపీకి. సో జనసేనకు కూడా తెలంగాణలో కమిటీలు ఉన్నాయి. పార్టీ నిర్మాణం కూడా కొంతవరకు ఉంది. ఎలాగూ ఏపీలో కూటమిగా ఉన్నాయి కాబట్టి తెలంగాణలోనూ కలిసి పోటీ చేస్తే బాగుంటుందన్న చర్చ ఎప్పటి నుంచి సాగుతుంది. కానీ ఆంధ్ర మూలాలున్న పార్టీలతో జతకడితే బీఆర్ఎస్తో పాటు తెలంగాణ వదలకు టార్గెట్ అవుతామని తెలంగాణ బీజేపీ నేతలు వెనక ముందు ఆలోచించారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని కొందరు తెలంగాణ బీజేపీ నేతలు భావిస్తున్నారని తెలుస్తోంది. కలిసి పోటీ చేస్తే ఓట్లు చీలకుండా మరిన్ని సీట్లు గెలవచ్చని బీజేపీ లెక్కలేస్తుంది. సో ఈ దిశగానే చంద్రబాబు, పవన్లతో ప్రధాని నరేంద్ర మోడీ చర్చించారా? లేదంటే పర్యటనలో భాగంగా కేవలం పరామర్శలు, పలకరింపులకు పరిమితమయ్యారా? రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ పొత్తు పొడుస్తుందా అనేది త్వరలో తెలుస్తుంది. మరి చంద్రబాబు నాయుడుతో 1:10 నిమిషాలు, ఇటు డిప్యూటీ సీఎంతో దాదాపుగా 30 నిమిషాలు ఈ భేటీని మరి రాజకీయంగా చూడొచ్చా, పరామర్శలు, పలకరింపులు అనుకోవాలా? మీరేమనుకుంటున్నారో? అసలు ఒకవేళ సేమ్ ఏపీలో కూటమి ఇక్కడ తెలంగాణలో కూడా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందా? మస్ట్గా కామెంట్ చేయండి.